కి నమస్కారం. సో, ఇప్పుడు మనం మనతో వాళ్ళ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేదానికి ఫ్రెండ్ వచ్చినారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని వింటాము. జోష్న వాళ్ళ అమ్మ ఎక్స్‌పీరియన్స్ చాలా సంవత్సరాల తర్వాత అట్లా ఒక టాక్ టు బేబీ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. చాలా సంవత్సరాల ముందు ఉదయగిరి నుంచి ఒక టీచర్ ఫ్యామిలీ వచ్చారు. సెకండ్ ప్రెగ్నెన్సీ, ఆమె ఫస్ట్ చైల్డ్ అప్పుడే కొంచెం చాలా ఒక 10 years ఎంతో గ్యాప్, పెద్ద బాబు. కానీ అప్పుడు వాళ్ళు చెప్పేది, మా అందరూ మేము ఒక్కొక్క టైంకి అందరూ ఎంప్లాయీస్, హస్బెండ్ అండ్ వైఫ్, పెద్ద బాబు. అందరూ ఈవినింగ్ వస్తాము. వచ్చినప్పుడు అందరితో నా బిడ్డ మాట్లాడుతుంది. మా ఇప్పుడు ఈ బిడ్డ పుట్టక ముందే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అని హస్బెండ్ చెప్పారు. సో అట్లా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు అదే ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఎక్కువ మంది ఇట్లా ఉండొచ్చు, ఒకవేళ నాకు పర్సనల్ గా షేర్ చేయలేదు, చేసుకోకుండా కూడా ఉండొచ్చు. జోష్న ఒక టాక్ టు బేబీ ఎక్స్పీరియన్స్ యూనిక్. ఎందుకంటే ఒక్కొక్క బేబీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్నప్పుడే అనిపిస్తుంది, ఓ ఇంత బేబీ చేస్తుందా అని. వాళ్ళే చెప్తారు. మాకు మ్యారేజ్ అయ్యి 12 years అయింది. నేను మేడంకి కోవిడ్ అప్పుడు ఒకసారి వచ్చాను ఇక్కడికి. అప్పుడు చెప్పారు, నువ్వు ఎక్కువ టెన్షన్ ఉన్నావు, అవి టెన్షన్ వదిలిపెట్టు, నీకు ఏం ప్రాబ్లం లేదు, ఫిజికల్ గా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఎక్కువ టెన్షన్ పడుతున్నావు, లేదంటే ఇలాంటి ఫైల్స్ చాలా పెరుగుతుంది కానీ నీకు రిజల్ట్ రాదు అని చెప్పారు. నేను అప్పుడు ఎలా వదిలేయాలి, ఏం చేయాలి అనేది నాకు తెలియలేదు. తర్వాత నేను మొత్తం బేబీ బ్లడ్, నాకు సఫిషియెంట్ గా బ్లడ్ ఉండాలి, నేను బేబీతో నేను నా బేబీకి చెప్పాను, అమ్మ నీ కోసం రెడీ అవుతుంది, వెయిట్ తగ్గుతుంది, నువ్వు నా దగ్గరికి రా అని మేడం నువ్వు చెప్పుకో అని చెప్పారు. అదే నేను చెప్పాను నా బేబీకి. లాస్ట్ 3 months లోనే నా బేబీ నా దగ్గరకు వచ్చేసింది. ఎలా వచ్చింది అని అంటే అది నేను చెప్పలేను. అంటే వదిలేసాను, మెంటల్ గా వదిలేసాను. నేను హస్బెండ్ 41 days పూజ చేశాము బేబీ కోసం. అప్పుడు ఎలా ఉందంటే, పూజ రూమ్ లో ఒక కృష్ణుడు ఉంది, అది ఎంత బ్రైట్ ఉందంటే నాకు అనిపించింది. నేను చెప్పాను హస్బెండ్ తో, నా బేబీ నాకు చూడు, నువ్వు కూడా ఆ కృష్ణుడు చూడు ఎంత బ్రైట్నెస్ ఉందో అని. నా బేబీ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత తెలిసింది, ఓకే నాకు దేవుడు ఇచ్చేశాడు. బేబీ కూడా నాకు నువ్వు కూడా చెప్పు, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది, నువ్వు అడుగు, నేను అడుగుతున్నా, అమ్మ దగ్గరకు వచ్చేసాయి. అలానే నా బేబీ నా దగ్గరకు వచ్చేసింది. ఫస్ట్ టెన్షన్ వదిలేస్తే మన బేబీ మన దగ్గర కంపల్సరీ వచ్చేస్తుంది. ఎలా అంటే టాక్ టు బేబీ ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ తను ఇబ్బంది పడినా కూడా మీరు నాకు చెప్పు అని ఒక్క చిన్న హింట్ ఇస్తే తన ఇబ్బంది కూడా నాకు చెప్పింది అనమాట. నేను కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటే, ఫస్ట్ టైం చెప్తున్నాను మేడం మీకు, తను సిట్టింగ్ పొజిషన్ నేను కూర్చున్నానంటే తను ఒక పెయిన్ఫుల్ గా నాకు మూమెంట్ ఇస్తుంది. నేను నార్మల్ గా కూర్చున్నంటే తను ఒక హ్యాపీ మూమెంట్ ఇస్తుంది. అది ఇలానే పెట్టుకో, పొట్ట మీద ఎప్పుడు నా హ్యాండ్ ఉంటది. తను ప్రతి మూమెంట్ కూడా నేను గమనించుకొని చేశాను. ఇంకా ఒక 2 మూమెంట్ మేడం, నేను ప్రెగ్నెంట్ అప్పుడు ఒక 2 అమ్మ వాళ్ళ సిస్టర్, పక్కింటి ఆంటీ నా పొట్ట మీద పెట్టుకొని మాట్లాడితే నాకు తెలియదు ఆ ఎక్స్పీరియన్స్. అమ్మ చెప్తున్నారు, వాళ్ళు వాయిస్ కి తను రియాక్ట్ అవుతుందంట. తనకి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అంటే అమ్మ, నేను, హస్బెండ్ మాట్లాడతాం, నాన్న మాట్లాడతారు, తమ్ముడు మాట్లాడతారు, కానీ ఎప్పుడో బయట వాళ్ళకి తను ఎలా తెలుస్తుంది తన వాయిస్? అంత ఎక్కువ విన్నది తను స్టార్టింగ్ నుంచి. మనం ఎలా చెప్పుకుంటే అలా వింటుంది. లాస్ట్ లో ఓకే వచ్చాము, మూమెంట్ తక్కువ అయిందో నచ్చాము, కార్డ్ వేసుకున్నారని చెప్పారు. అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను మెడిటేషన్ మేడంకి చెప్పాను, అందరు అంటున్నారు కదా మేడం నా బేబీ కూడా ట్రై చేసిందేమో అన్న ఒక జనరల్ గా ఉన్నాను. కానీ వెళ్ళిన తర్వాత లేదు, ఇమ్మీడియట్ గా చేసి అన్నారు. అయితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే హ్యాండిల్ చేయడం, ప్రతి స్టాఫ్ కూడా
మాకు ఇప్పుడు 10 days అయినా కూడా మేము డైలీ ఇంట్లో ఈ డిస్కషన్ చేస్తూనే ఉంటాము. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారంటే అంత బాగా హ్యాండిల్ చేశారు. మేడం లేరని యాక్చువల్ గా మాకు తెలియదు. మేము అడిగాం, ఆపరేషన్ చేయాలి, కార్డ్ వేసుకున్నారు ఇమీడియట్ గా అన్నారు. అప్పుడు ఏం చేయాలి ఒక్కటే డౌట్, సియా నార్మలా లేదు, బేబీ సేఫ్ గా రావాలి మేడం అని చెప్పా. అప్పుడు మేడం మాట్లాడలేదు, మా ఎమర్జెన్సీ చేయాలి, కొంచెం మూమెంట్స్ తక్కువ. ఆ బేబీ మూమెంట్ తక్కువ కూడా నాకు చెప్పదు. మార్నింగ్ కూడా హస్బెండ్ మాట్లాడితే ఒక మూమెంట్ ఇచ్చింది, ఆ మూమెంట్ ఇచ్చిందిలే అని కామ్ గా ఉండలేదు. వెంటనే వచ్చేసాము, ఇమ్మీడియట్ గా అయిపోయింది. కానీ థియేటర్ లో ప్రతి ఒక్క స్టాఫ్ ఎలా ఉన్నారంటే, శాంత మేడం చెప్పారు, నీకు నేను హ్యాండ్ పట్టుకొనే ఉంటాను, నువ్వేం భయపడద్దు, నేను ఫస్ట్ నీ బేబీ నేనే చూస్తున్నాను అని చెప్పి. ఎట్లా అంటే ఇట్లానే నా హ్యాండ్ పట్టుకొనే ఉన్నారు. ఆ మేడం చెప్పినట్టే నా హ్యాండ్ ఇలానే పట్టుకొనే ఉన్నారు. ఇంకొక నర్స్ కూడా, అమ్మ ఏం కాదు, తను చిన్నదైనా కూడా అమ్మ ఏం కాదు భయపడకు, అయిపోయింది. ఆ టైంలో ఒక ఫీలింగ్ ఏంటంటే హస్బెండ్ లేరు పక్కన, అంతే. ఆ టైంలో మేడం, శాంత మేడం వచ్చి మా హస్బెండ్ చేత కూడా ఫోన్ మాట్లాడిచ్చారు. ఏదో మాట్లాడుతున్నారు, ఏదో రీడింగ్ చెప్తున్నారు, 90, 80 అలా ఏదో టైంలో ఏం జరిగిందో నాకు తెలీదు. వెంటనే హస్బెండ్ ఫోన్ చేశారు. చేసిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది అని చెప్పుకుంటుంటే నాకు వినపడింది, బేబీ అంతా నార్మల్ గా ఉంది, సేఫ్ గా వచ్చేసింది. అది ఒక్కటి చాలు. సియా నార్మలా అది వద్దు, బేబీ సేఫ్ గా ఉండాలి. ప్రతిదీ మనం బుక్ లో రాసుకోమని చెప్పాలి శాంత మేడం. ఏం మాట్లాడాలి, ఏం డైట్ తీసుకున్నారు, ఏ టైంలో అన్ని రాసుకొని నేను ఆ బేబీకి చెప్పాను. ప్రతిదీ ఆ బేబీ విన్నది. ఇప్పుడు పుట్టినప్పుడు కూడా అది ఏడవట్లేదు. నేను చెప్పాను ఏడవ, ఇప్పుడు కూడా అది ఏడవదు ఎక్కువ. యూరిన్ పాస్ చేసినప్పుడు మాకు సిగ్నల్ ఇస్తుంది. నాకు నిజం డెలివరీ ఎక్స్పీరియన్స్ మటుకు ఈ రోజు కూడా. ఇక్కడైతే మేడం లేదు, ఫస్ట్ మెడిటేషన్ కి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాను. తర్వాత మెడిటేషన్ లో కూర్చున్న తర్వాత ఒకసారి అదేమ్మా కొంచెం ఇబ్బందిగా ఉంది, చేసేద్దాము మేడం, వెయిట్ చేద్దాం మేడం, హస్బెండ్ వస్తా. టైం లేదమ్మా. అసలు ఎలా చెప్పారంటే మమ్మల్ని గాబరా పెట్టలేదు. ఆ టైంలో మేడం 2 times చేశారు. అమ్మకితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా నైట్ టైం లో కూడా మేడం 9:30 అప్పుడు ఫోన్ చేసి అంతా బాగా అయిపోయిందమ్మా, ఏం ప్రాబ్లం లేకుండా, నేను రేపు మార్నింగ్ వచ్చి చూస్తాను బేబీని నిన్ను అని చెప్పారు. అది ఎలా చెప్పాలంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరకదు అస్సలు. 30 years బ్యాక్ మా పెద్దమ్మ కూడా ఇక్కడే చూపించుకున్నారు, అమ్మది కూడా ఇక్కడే, తమ్ముడు కూడా ఇక్కడే చూపించారు. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడికే వచ్చాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా నా బేబీకి చెప్పాను, మనం హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ మ్యాంగో ట్రీ ఉంటది, చూద్దాం, వెళ్దాము, బాగుంటుంది. ప్రతి ఒక్కటి చెప్పాను, తను ఏడవకూడదు అని చెప్పాను. ప్రతి ఒక్కరికి తను రియాక్ట్ అవ్వాలి అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే తను డెసిషన్ ఎక్కువ తీసుకోవాలి, అమ్మలాగా కాకుండా నువ్వు డెసిషన్ తీసుకో, స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పాను మేడం. తను ఇలా కొట్టినా కూడా ఏడవట్లేదు. ఎక్కువ వస్తే ఏడిపించండి అంటే దాన్ని కొట్టినా కూడా ఏడవట్లేదు. ఎక్కువ ఏడవద్దని చెప్పాను కదా, అది ఏడవట్లేదు. కొంచెం జాండీస్ ఉంది అన్నారు. అమ్మ ఇప్పుడు వెళ్ళు హాస్పిటల్ కి, తొందరగా వచ్చేసే, బాక్స్ లో ఏం అన్నారు మేడం. బాక్స్ లో పెట్టాల్సి వస్తుంది తగ్గకపోతే అన్నారు. నేను చెప్పి పంపించాను తనకి, అమ్మ నీకోసం వదిలి ఉండలేదు, నువ్వు వచ్చేసే తొందరగా అని. ఒక 15 minutes లో నాకు హస్బెండ్ ఫోన్ చేశారు, అది బాగుంది, ఏం కాదు, వచ్చేస్తుంది ఇంటికి అని. ఒక 5 minutes కొంచెం టెన్షన్ అయింది. తను బాగా రియాక్ట్ అవుతుంది. లైట్ చూడమంటే లైట్ చూస్తుంది. ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఐస్ ఓపెన్ చేయంటే ఇలా ఓపెన్ చేస్తుంది, అలా చేస్తుంది. నిద్ర ఎక్కువ పోతుంది కానీ కొంచెం ఉంటుంది కదా, అది ఏం భయపడట్లేదు. కానీ ఐస్ ఓపెన్ చేయంటే ఇలా ఓపెన్ చేసి చూస్తుంది. ఫీడింగ్ తీసుకుంటుంది, కొంచెం ఎలా తీసుకోమంటే అలా చేస్తుంది మేడం. అదొక ఫీల్ అయితే తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వండి. ఎలా అంటే ఇప్పుడు
5th month లో స్కాన్ వెళ్తారు, బేబీ నువ్వు పొజిషన్ కి రా, అలా చెప్పడం కంటే నువ్వేమైనా ఇబ్బందిగా ఉంటే కూడా అమ్మకు చెప్పు అని ఒక్కటి చిన్న చెప్పండి, బేబీ హింట్ ఇస్తుంది మీకు. అలా హింట్ ఇవ్వబట్టే ఈరోజు నా బేబీ నా హ్యాండ్ లో ఉంది. లేకపోతే మార్నింగ్ కూడా మూమెంట్ ఉంది కదా ఎందుకులే అని అయి ఉంటే ఈరోజు కొంచెం ప్రాబ్లం అయి ఉండేది. కానీ అది నాకు హింట్ ఇచ్చి చెప్పింది నేను ఇబ్బంది పడుతున్నాను అని. వెంటనే వచ్చాము, అంత మంచిగా అయిపోయింది. ఇప్పుడు అయితే సి సెక్షన్ అయినా కూడా నువ్వు ఇలా తిరుగుతున్నావు అంటే అమ్మ షాక్ అవుతుంది. అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇలా అని చెప్పి. కొంచెం డల్ అవుతాను అనుకుంది కానీ ఏం అవ్వలేదు మేడం, యాక్టివ్ గానే ఉన్నాను. వెరీ గుడ్. సో మీరు చెప్పండి మా డాక్టర్ బేబీ ఎక్స్పీరియన్సెస్. ప్రతిరోజు 5ంటికి నేను లేస్తాను. అప్పుడు పొట్ట మీద చేయబెట్టి నేను దేవుడి గురించి గాని ఏదైనా ఒక మాట చెప్పేదాన్ని. వీళ్ళ అమ్మాయి ఏంటంటే కొంచెం సెన్సిటివ్, ఎక్కువగా ఫీల్ అవుతుంది, భయపడుతుంది, ఏడుస్తుంది, అట్లా చేస్తుంది. నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు యాక్టివ్గా ఉండాలి, నువ్వు బాగా చెప్పిన మాట వినాలి, పెద్దల్ని గౌరవించాలి, అట్లా చెప్పేదాన్ని. అట్లనే మూమెంట్ ఇచ్చిన తర్వాతే నేను లేసేదాన్ని. ప్రతిరోజు 5ంటికి నేను మాట్లాడేది. ఏదైనా మా హస్బెండ్ వచ్చినప్పుడు సాయంత్రం మాట్లాడేవాడు. అవన్నీ ఇప్పుడు బాగా ఆలకిస్తుంది. తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఈ అమ్మాయి పొట్ట మీద చేయబెట్టుకొని చిన్న అంటాం ఇంట్లో, చిన్న ఇట్లా ఇట్లా అని పొట్ట మీద చేయబెట్టి ఏమైతే మంచి మాట చెప్పారో, ఎవరైతే చెప్పారో వాళ్ళ గొంతు ఇప్పుడు బాగా గుర్తుపట్టి వాళ్ళని చూస్తుంది. మేము ఎట్లా తెలుసు నీకు, నువ్వు ఇలా మమ్మల్ని ఎట్లా పోతే అట్లా చూస్తున్నావు, అట్లా మాకు రియాక్ట్ అవుతున్నావు, ఇలా కట్టే పట్టుకుని ఇట్లా అంటుంది. ఏమైనా మోషన్ అట్లా వెళ్ళినప్పుడు చెప్తుంది, తెలుస్తుంది అన్ని. నేను ఆ రోజు మార్నింగ్ 4:30కి లేచి శ్రీరామరామేది చెప్పాను. నాకు మూమెంట్ లేదు నాన్న, 5 అయిపోయింది, 5:10 అయిపోయింది, తాతయ్య వచ్చేస్తున్నారు, నేను క్యారేజ్ రెడీ చేయాలా, నాకు తొందరగా మూమెంట్ ఇస్తే నేను వెళ్ళి వంట చేస్తా, నాకు ఎందుకు నువ్వు ప్రతిరోజు స్పందించేవాడు ఇవాళ ఎందుకు అని అడుగుతున్నా. లేదు, స్పందన లేదు. మీ అమ్మ నిద్రపోతుంటే నేను డిస్టర్బ్ చేస్తున్నానా అని అడుగుతున్నా. ప్రతిరోజు మీ అమ్మ నిద్రపోతుంది, నీకు నాకు ఏం లేదు, మనం మాట్లాడుకుందాం అని చెప్పేదాన్ని. వాడు మూమెంట్ ఇస్తేనే నేను వెళ్లేదాన్ని వంటకి. ఆ వాళ్ళ మూమెంట్ లేదు. 7:30కి మా వారు వెళ్తారు ఆఫీస్కి. ఈ అమ్మాయి 8 గంటలకి మనం శుక్రవారం కదా పోవాలా, ఇవాళ వెళ్లేసి వస్తామా అన్నది. ఎక్కడికి? మేడం దగ్గరికి. ఎందుకు అంటే మూమెంట్ తక్కువ ఉంది. సరే నేను గుడికి పోయి దండం పెట్టుకొని వచ్చేలకి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడింది. వాళ్ళ హస్బెండ్ మాట్లాడినప్పుడు ఇటువైపు నుంచి ఇటువైపు బాగా కదలిక తెలిసిందంట. ప్రతి 3 నెలలు 4-5 నెలల నుంచి వాళ్ళ హస్బెండ్ మాటకే ఎక్కువ రియాక్ట్ అవుతాడు మా ఇంట్లో కంటే. నాకు తెలుస్తుంది కానీ ఆ అబ్బాయి దూరంగా ఉంటాడు, ఆ వాయిస్ బాగా రియాక్ట్ అవుతుంది. అట్లా ఆయన మాట్లాడాడు కదా అని నేను అనుకున్నా. ఇంకా పోవాలి అవసరం లేదు, కదులుతున్నాడు అనుకున్నా. కానీ ఈ అమ్మాయి పోయేస్తాము అన్నది. ఊరికే వచ్చాము, స్కాన్ రాశారు, స్కాన్ తీసుకున్నాము, అయిపోయింది. మాకు ఎలా అంటే అసలు మాకు టెన్షన్ లేదు, భయం లేదు. అలా ఇక్కడుంది పరిస్థితి. ప్రతి వాళ్ళు చిరునవ్వుతో పలకరిస్తారు. సెలవులకి పిల్లలు ఊర్ల నుంచి వస్తే అమ్మ దగ్గరకు వస్తారు కదా, అలాంటి ఫీలింగ్ మాకు ఇక్కడికి వస్తే అట్లా అనిపిస్తుంది. అట్లా శ్రీమంతం అప్పుడు కూడా రింగు వాళ్ళ ఆయన కొనిస్తుంటే ఇది బాగుందా ఇది బాగుందా అని ఫోన్లో అడుగుతున్నాడు వీడియో కాల్ చేసి. ఇది నచ్చింది అంటే దానికి మూమెంట్ ఇస్తుంది, ఇది నచ్చలేదు ఇది బాగుందా అంటే దానికి మూమెంట్, బాగలేదంటే మూమెంట్ ఉండదు. ఒక చీర గాని ఒక గోల్డ్ కొనాలంటే కూడా ప్రతిదీ అలా ఫీల్ అయింది ఆ అమ్మాయి. అది ఎట్లా వచ్చిందంటే టాక్టూ బేబీ చేసుకోవడం వల్ల వచ్చింది. ఇష్టమైనప్పుడు మూమెంట్ పైకి వచ్చినట్టు వస్తుంది అంటారు. అసలు మూమెంట్ ఎలా అంటే తనకి ఇష్టమైందంటే ఇంత బేబీ ఉంటుంది, అది మొత్తం కదలిక మాకు తెలుస్తుంది. ఇంత సైజు ఇంకొంచెం పెద్దదే ఉంటుంది, నెలలను బట్టి ఉంటుంది కదా, అది మొత్తం కదలిక తెలుస్తుంది. ఎట్లా తిరగడం అంటే మేము అంత చెప్పుకున్నాము, అంత సంతోషపడము. చెప్పుకోవడం వల్ల
ఈ అమ్మాయికి ఇంత ప్రాబ్లం ఉంటే కూడా అది తెలిపింది, లేకపోతే వేరుగా ఉండేది. ఈ అమ్మాయి ఫస్ట్ చాలా సెన్సిటివ్. ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడుతుంది అంటే ఇక్కడ రావడం వల్లే. ఇక్కడ మెడిటేషన్, కౌన్సిలింగ్, డైట్ ఇంకా ఎక్కడా ఉండదు. డెలివరీ అప్పుడు ఈ అమ్మాయికి బీపీ హై అయిపోతుందంట. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయండి చేయండి అంటే మా అబ్బాయి ఫోన్ చేసి ఇచ్చాడు. ఎందుకు, ఏమవుతుంది అనుకున్నాం. వీళ్ళ ఆయన అమ్మాయిని చిన్న అంటాడు, చిన్న చిన్న నేను వస్తున్నా, హాఫ్ అన్ అవర్ లో వస్తున్నా అంటే ఈ అమ్మాయికి కొంచెం తెలివి వస్తుందంట, ఆ బీపీ డౌన్ అవుతుందంట. అట్లా మాట్లాడించాలా అనేది ఎవరికి ఆలోచన రాదు, ఇక్కడే వస్తుంది. ఆ టైంలో ఈ అమ్మాయితో వీళ్ళ ఆయనతో దూరంగా ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంది ఈ అమ్మాయికి. ఇంకా ఆపరేషన్ అంటానే వాళ్ళు ఫోన్ చేసేసారు. అబ్బాయి బయలుదేరాడు, వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి బయలుదేరారు. ఆ బయలుదేరే ఇక్కడికి ఈ అమ్మాయికి దగ్గరకు వచ్చే లోపల ఈ అమ్మాయికి C-సెక్షన్ అయిపోవడం వల్ల, వాళ్ళు ఫోన్లో మాట్లాడించడం వల్ల మళ్ళీ ఐసీకి తీసుకుపోకుండా, బీపీ హై అయిపోకుండా, దానికి మెడిసిన్ లేకుండా అని మేము అనుకుంటున్నాం. వేరే దగ్గర అయితే అట్లా చేస్తారు, ఇక్కడ అట్లా కాదు. ఒక మాట వల్ల, ఒక మంచి వల్ల, ఒక డైట్ వల్ల, ఒక మెడిటేషన్ ప్రతిరోజు సాయంత్రం, ఇంకా శాంతం మేడం గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ప్రతిదీ ఇక్కడ మనం రేపు హాస్పిటల్కి వెళ్ళాలా అని మనకి గుర్తుండకపోవచ్చేమో, వీళ్ళు ఒక్కరోజు ముందే ఫోన్ చేసి అడుగుతారు. ఆ రోజు మార్నింగే ఫోన్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ చేశారు, మీ చుట్టాలు చేశారు, అలా అనుకుంటాం ఇంట్లో. బాగుంది ఇక్కడ. తర్వాత మీ ట్రాన్స్ఫర్ వచ్చింది, మా వారికి ప్రమోషన్ వచ్చి ఏస్ పెట్టేశారు. ఫస్ట్ మా తమ్ముడికి చెప్పమని చెప్పి మెసేజ్, ఆఫీస్ లో ఉంటారు, మెసేజ్ పెట్టినా చూసుకుంటారు అంటే ఫస్ట్ వీళ్ళ ఆయనకి చెప్పాను, నేను ప్రమోషన్ వచ్చింది మామయ్యకి అని చెప్పాను. అది ఈ అమ్మాయికి తెలియదు. ఆ పొట్టల్లో బిడ్డ ఏమనుకున్నాడంటే మా నాన్నకి చెప్పకుండా, అలాంటి ఫీలింగ్ మేము పొందామన్నమాట. మా నాన్నకి చెప్పకుండా మీ తమ్ముడికి చెప్పుకుంటావా అని అనుకున్నాడేమో. ఆ ఫోను ఇక్కడ పెట్టి మెసేజ్ పెట్టు అంటే ఆ పొట్ట ఎలా కదిలిందంటే అది అనుభవించిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, ఆ ఇది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. అట్లా ఎంత బాగా రెస్పాండ్ అవుతాడంటే టాక్ టు బేబీ వల్ల, ఆ బుక్ చదవడం వల్ల. నేను కూడా వీడియోలు చూస్తాను, ఈ అమ్మాయి చూసి నాకు పెడతది, నేను కూడా చూస్తాను. మేము చెప్పాము దేనికైనా సిద్ధమే మనం, మనకి నార్మల్ 100% అవుతుంది నాన్న, 1% అయితే ఏమవుతుంది ఏం కాదు అనే డెసిషన్ లో మేము. అట్లా ఈ అమ్మాయి తయారైంది అంటే ఈ హాస్పిటల్ వల్లే, ఇక్కడ మాట్లాడడం వల్లే. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా మెత్తగా ఉంటది, ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. డెలివరీ అయిన తర్వాత కూడా ఈ అమ్మాయిని ఇలా చూస్తాను అని నేను అనుకోలేదు. బాగుంది ఇక్కడ. సంతోషమా? అంతే, ఫ్యామిలీ సపోర్ట్, డాక్టర్ బేబీ హాస్పిటల్ తో మంచి నమ్మకం. అది మీ మీద వదిలేసాను మేడం, ఏదైనా సరే మీరు చూసుకుంటారు. మెయిన్ వీడియోస్ చాలా డౌట్స్ క్లియర్ చేస్తుంది. తర్వాత ఫ్రైడే 3 o'clock మేడం మాట్లాడతారు, దానికోసం కంపల్సరీ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. కానీ మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. అలా రావడం వల్లనే నాకు తెలిసింది బేబీ మూమెంట్ తక్కువ అయితే రండి, ఎక్కువైనా తక్కువైనా రండి అని మీరు చెప్పారు మేడం. ఆ ఒక్క నేను దానికి రావడం వల్ల నాకు అది తెలిసింది. లేకపోతే కదులుతున్నాలే బానే ఉందిలే అని నేను ఊరుకొని ఉంటే ఈరోజు సిచ్యువేషన్ ఇంకొకలాగా ఉండనేమో. ఇంకా ఒక 2 మూమెంట్ మేడం, తను నాకు రింగ్ సెలెక్ట్ చేసింది శ్రీమంతానికి, శారీ సెలెక్ట్ చేసింది. ఇంకా నేనేమనుకున్నానో శ్రీమంతంలో మొత్తం అన్ని సెట్ అయ్యాయి మేడం. ఒక దగ్గర దొరకపోయినా ఇంకొక దగ్గర అయినా తను అన్ని మాల దగ్గర నుంచి మొత్తం నా బిడ్డ అది మూమెంట్ తోనే చెప్పింది. ఈ రోజు తను నవ్వుతుంటే అదొక చాలా చాలా అది హ్యాపీ ఉంది. అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు చెప్పండి, మీరు
నువ్వు ఏమైనా బాధగా ఉన్నా మాకు చెప్పు, హ్యాపీ ఉన్నా అది హ్యాపీ మూమెంట్ మదర్కి తెలుస్తుంది, కానీ తను కొంచెం ఏమైనా ఇబ్బంది పడుతున్నా కూడా నువ్వు నాకు చెప్పని ఒక చిన్న మాట చెప్పండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా చాలా యూజ్ అవుతుంది. అది నాకు యూజ్ అయింది కాబట్టి చెప్తున్నాను. మేము ఉదయం 8-9 వచ్చేవాళ్ళము. సాయంత్రం శుక్రవారం మీటింగ్ అయిపోయేదాకా ఇక్కడే ఉండేవాళ్ళం, అన్నం తెచ్చుకొని తిని. మాది నెల్లూరు అయినా కూడా మనకి ఒక డౌట్ ఉంటది. ఇక్కడ 10 మంది 10 డౌట్లు అడుగుతారు, అవి కూడా మనకి తెలుస్తుంది. అవి మనకి తెలుసుకుంటే మంచిది. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్స్.